హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మన డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే ఐడియాస్తో పాటు మరికొన్ని కిచెన్ టిప్స్ని షేర్ చేశాను. సో లేట్ చేయకుండా అవింటూ చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా మనం పొద్దున్న వేసుకునే దోశలు ఆరెంజ్ కలర్లో క్రిస్పీగా రావడానికి చిన్న టిప్పు. అదేంటంటే మినప్పప్పు బియ్యాన్ని మనం ఇలా నానబెట్టుకుంటాం కదా, అదే టైంలో ఈ రెండింటిని నానబెట్టుకునే టైంలోనే మనం 1/2 కప్పు వరకు అటుకులు, అలానే 1/2 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని, ఇక్కడ నేను తీసుకునేది చిన్న సగ్గు బియ్యం అనమాట, లావు సగ్గు బియ్యాన్ని అయినా సరే తీసుకోవచ్చు. ఇవైతే తొందరగా నానమనమాట. అందుకోసం మినప్పప్పు బియ్యం ఎప్పుడైతే నానబెడతామో అప్పుడే నానబెట్టుకుంటే ఇలా ఈవినింగ్కి చాలా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు వీటిని మనం మినప్పప్పుతో పాటే లాస్ట్ వేయకుండా ఫస్ట్లోనే వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇవి గ్రైండ్ అయిపోయి ఇలా ఉంటుంది. ఇంకా ఇదైతే మార్నింగ్ నేను పులిసిన తర్వాత అనమాట, ఎర్లీ మార్నింగ్ చూడండి ఎంత చక్కగా పులిసిందో. ఇలా మనం అటుకులు సగ్గు బియ్యం వేయటం వల్ల ఇప్పుడు ఇదే పిండితో నేను దోశ వేస్తున్నాను. చూడండి దోశ అనేది ఎంత క్రిస్పీగా, మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తుంది. ఇంకా ఆరెంజ్ కలర్లో కూడా ఉంటుంది, ఇంకా నల్లగా అలా లేకుండా ఉంటుంది. అలానే క్రిస్పీగా కూడా ఉంటుంది అనమాట. పల్చగా వేయటం వల్ల క్రిస్పీనెస్ కూడా ఉంటుంది, అది కరం లాగా ఉంటుందన్నమాట. తర్వాత టిప్పు, మనం ఇలా దోశ పెనం వేసిన తర్వాత, అంటే దోశలు వేసుకున్న తర్వాత పెనం చాలా వేడిగా ఉంటుంది కదా, ఆ పెనం పైన మనం వేడి చేసుకోవాలి అనుకున్న నీళ్లు కానీ లేకపోతే పాలు మనం పొద్దున్నే కాస్తాం కదా, ఆ పాల గిన్నెని ఇలా పెనం మీద పెట్టామనుకోండి, పెనం కొన్న వేడి వల్ల పాలు అనేది మనం స్టవ్ మీద పెట్టకుండానే వేడైపోతాయి. ఇలా పెనం మీదే కాకుండా మనం రైస్ వండిన వెంటనే కూడా గిన్నె అది వేడిగానే ఉంటుంది కదా, దానిపైన సరే ఇలా పాలు కానీ మనం ఏదైనా వేడి చేయాలి అని అనుకున్నది పెట్టేస్తే గ్యాస్ ఆన్ చేయకుండానే మనం చక్కగా వేడి చేసుకోవచ్చు. అంటే మన గ్యాస్ సేవ్ అవుతుందన్నమాట. తర్వాత టిప్ వచ్చేసి వెల్లుల్లి ఇలా మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే, అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటాం కదా, 1/2 కిలో అలా తెచ్చుకున్నప్పుడు తెచ్చుకున్న వెంటనే మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టే కన్నా దాన్ని కొంచెం శుభ్రం చేసుకోవాలి. అంటే వాటర్తో కాదు శుభ్రం చేసుకోవాల్సింది, మధ్యలో కొంచెం మట్టి ఉంటుంది, దాన్ని ఇదిలించుకొని ఆ తర్వాత మనకి మొక్క వస్తూ ఉంటుంది కదా ఎడ్జ్లో, అక్కడ కట్ చేసుకున్నాం అనుకోని ఇంకా మొక్క రాకుండా ఉంటుంది. ఇంకా అలానే కుళ్ళిపోయినట్లుగా మెత్తగా అయిపోయినట్లుగా ఉంటుంది ఒక్కొక్క దగ్గర. అలాంటిది మనం కట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా చేయటం వల్ల కొంచెం కుళ్ళు ఉందనుకోండి ఇప్పుడే తీసుకోవడం వల్ల మరి కాస్త ఎక్కువ కుళ్ళు లేకుండా ఉంటుంది. అలానే పెట్టుకుంటే ఆ కుళ్ళు అనేది అలానే ఫ్రిడ్జ్లో ఉండటం వల్ల మరి కొంచెం కుళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలా తెచ్చుకున్న వెంటనే ముందుగా కొంచెం శుభ్రం చేసుకొని ఒక టిష్యూ పేపర్లో పెట్టేసి కవర్లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది, ఇంకా పాడవకుండా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి మన పిండిని, అంటే గోధుమ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంటే మన చేతితో వేసుకుంటే మన చేతి అంతగా పిండి అవుతుంది కదా, అలా చేతికి పిండి అవ్వకుండా ఉండటానికి యూజ్ అయ్యే టిప్, విస్కర్ని ఇలా పిండిలో ముంచేసి ఇలా ఒక్కసారి తిప్పి పైకి లేపాను అనుకోండి, ఆ విస్కర్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు పిండిని పట్టేసుకుంటుంది. ఇప్పుడు మన గిన్నెలోకి ఇలా కొంచెం ఇలా అన్నాం అనుకోని చక్కగా పడిపోతుంది. అంటే ఇక్కడ నేను తీసుకున్న విస్కర్ సన్నగా ఉంది కాబట్టి కొంచెం అంత మాత్రమే పట్టుకోగలుగుతుంది. కొంచెం లావుగా ఉన్న విస్కర్స్ ఉంటాయి కదా, అవే అనుకోండి మరి కాస్త ఎక్కువగా పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా చేయటం వల్ల మన చేతికి కొంచెం కూడా పిండి అంటకుండా ఒక గిన్నెలోకి వేసుకున్నట్లు ఉంటుంది. అంటే మనకి ఎంతైతే కావాలో అంత తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు డౌట్ అవచ్చు, వంచుకోవచ్చు కదా అని, వంచుకుంటే ఎక్కువ పడిపోతుంది. ఇలా చేయడం వల్ల మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు తీసుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చి, మనం పెట్టుకునే నెక్లెస్ కానీ చైన్స్ కానీ నల్ల పూసలు వీటన్నిటి హుక్కులు ఉంటాయి కదా, ఆ హుక్కులు అనేది మనం మాటికి తీసుకొని పెట్టుకుంటుంటే ఒక్కొక్కసారి ఆ హుక్కు మధ్య గ్యాప్ చూడండి, మనం ప్రెస్ చేసినా సరే ఎక్కువ గ్యాప్ అలానే ఉంటుంది. ఇంకా ఇది చూడండి పిల్లలకు పెట్టేసామనుకోండి, ఇది బయటకు వచ్చే ఛాన్సు ఇంకా వెనక ఉంటుంది కాబట్టి వెంట్రుకలకు పడుతుంది, పద్దాకల వెంట్రుకలు పడుతూ ఉంటుంది కదా, అలా పట్టకుండా ఈ ఓపెన్ అన్నది మనం ఇలా నొక్కినా సరే లోపలికి వెళ్తుంది అనమాట. అలాంటి టైంలో ఆ హుక్కు వెనక వైపున మాత్రమే నెయిల్ పాలిష్ అనేది వేయాలి. అంటే నెయిల్ పాలిష్ ఒక్కసారి వేసుకుంటే సరిపోదు, నేను ఇక్కడ 3-4 సార్లు వేసాను. అంటే వేసిన తర్వాత పక్కన పెట్టేసి కొంచెంసేపు ఎండిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ వేయాలన్నమాట. ఇలా 3-4 సార్లు వేసామనుకోండి కొంచెం మందంగా, ఇలా నేను 3-4 సార్లు వేసిన తర్వాత చూడండి ఎంత మందంగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఉక్కు పెట్టేసామనుకోండి, ఆ బయటికి అయితే రాకుండా ఉంది, చూడండి క్లియర్గా ఉంది కదా. ఇలా చేయటం వల్ల మన వెంట్రుకలకు కూడా పట్టదు, ఇంకా పిల్లలకు వేసామనుకోండి పద్దాకలు తీసుకుంటారు అన్న భయం లేకుండా ఉంటుంది.
తర్వాత టిప్ వచ్చేసి మన హ్యాండ్ బ్యాగ్ కానీ ఇలాంటి చిన్న బ్యాగ్స్, ఇంకా స్కూల్ బ్యాగ్స్, ఇంకా వేరే స్లింగ్ బ్యాగులు ఇలాంటివి చాలా ఉంటాయి కదా, వాటిని కొన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టేస్తే కొంచెం బ్యాడ్ స్మెల్ లాగా వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో టిష్యూ పేపర్ పైన మనం వాడుకునే స్ప్రే అనేది ఇలా కొంచెం అంత స్ప్రే చేసేసి ఫోల్డ్ చేసి బ్యాగులో పెట్టేసామనుకోండి, ఆ స్మెల్ అనేది పోతుంది. ఇక్కడ ఇలానే కాకుండా మనము ఇదే టిష్యూ పేపర్లో పౌడర్ వేసి చిన్న మూటలాగా కట్టేసి పెట్టచ్చు. లేకపోయినట్లయితే వాడేసిన తర్వాత స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్యాప్ తీసి పెట్టుకోవచ్చు. ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇలా టిష్యూ పేపర్ మీద స్ప్రే చేసి పెట్టడం వల్ల త్వరగా ఆ బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి కిచెన్లో పైన ఇలా పై వైపున మనం పెద్ద దబరాలు, ఇంకా ఇలాంటి పెద్దవి ఏదైనా వాడకుండా ఉన్నవి అలా అయితే పెడుతూ ఉంటాం. అంటే ఇలా పైన పెట్టినా సరే కిచెన్లో మనం వంట చేసేటప్పుడు పోపు అలాంటివి వెళ్ళి వేస్తాము. ఇంకా అలా వేయటం వల్ల కిచెన్లో ఇలా పైన పెట్టామనుకోండి, తప్పకుండా వాటి మీద జిడ్డు అయితే పడుతుంది. అంటే దబరాలు ఇలాంటి వాటిని మనం వాడుతూ ఉంటాము. ఈ ప్లాస్టిక్ డబ్బాలు అనేది వాడకుండా పక్కన పెట్టేస్తాం కదా, అందుకోసం ఆ మూత పైన జిడ్డు అయితే పడుతుంది. కాబట్టి ఇలా డబ్బా పైన మూత ఉంటుంది కదా, పై వైపున మాత్రమే ఇలా ఒక క్యారీ బ్యాగ్ అన్నది మనం క్యారీ బ్యాగ్ వేసేసి ఇలా మూత పెట్టామనుకోండి, జిడ్డు అనేది పట్టకుండా ఉంటుంది. అంటే దబరాలు వాటిని అయితే మనము వారానికి 2 వారాలకు తీసి కడుగుతాం కాబట్టి అంత జిడ్డు కనిపించదు. వీటిని అయితే మనం పూర్తిగా వాడకుండా పక్కన పెడతాం కాబట్టి వీటి మీద జిడ్డు ఉంటుంది. ఇలా జిడ్డు పట్టిన వాటిని క్లీన్ చేయడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇలా చేయటం వల్ల కవర్ అనేది తీసేసామనుకోండి, జిడ్డు పట్టేసిన తర్వాత వేరే ఫ్రెష్ కవర్ తీసుకోవచ్చు. అంటే ఇలా చేయటం వల్ల మనకి ఎక్కువ శ్రమ లేకుండా కడగడానికి జస్ట్ ఒక కవర్ తీసేస్తే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి మీది మిల్క్ మైండ్ డబ్బా అనమాట. అంటే ఇంత క్వాంటిటీ తెచ్చుకున్నాం అనుకోండి, మొత్తం ఒకేసారి వాడలేము కదా, అంటే కొంచెం వాడిన తర్వాత ఇలా మూత పెడతాం. అంటే మూత ఎగ్జాక్ట్గా మన ఆ డబ్బాకి సరిపోయేంత కరెక్ట్ మూత అయితే ఉండదు కదా మన ఇంట్లో. ఉంటే ఓకే, నో ప్రాబ్లం. లేని టైంలో అనమాట ఇలా మూతలు పెట్టకుండా ఉండటానికి సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం అంత కట్ చేసుకొని ఇలా పైనుంచి పెట్టేసి ప్రెస్ చేసామనుకోండి, చక్కగా మూతలాగా ఉంటుంది. అదే మూత పెట్టామనుకోండి, మన ఫ్రిడ్జ్లో పెడితే ఏదో ఒక తగిలి మూత కింద పట్టడం, ఇంకా పైది గడ్డ కట్టుకోవటము, ఏదో ఒక స్మెల్, అన్ని స్మెల్లు కలిసిపోవటం ఇలా జరుగుతుంది. ఇలా కాబట్టి మనం సిల్వర్ ఫాయిల్ వేయటం వల్ల ఆ మినిట్ మైండ్లో ఉన్న ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. ఇంకా పక్కగా వలిసినా సరే అసలు కింద పడిపోకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత టిప్ వచ్చేసి స్వీట్ కార్న్ వచ్చే ఐడియా. అంటే పచ్చిగా ఉన్న స్వీట్ కార్న్ వలవడానికి చాలా రకాలుగా మనం వచ్చుకోవచ్చు. మీ అందరికీ తెలుసు. ఇంకా నేను కూడా కొన్ని షేర్ చేశాను. ఇదైతే ఉడకబెట్టిన తర్వాత స్వీట్ కార్న్ అనమాట. అంటే ఉడకబెట్టిన తర్వాత ఇంకా మెత్తగా అయిపోతుంది కాబట్టి చాకుతో మనం ఒక్క లైన్కి 2 వైపులా కూడా ఇలాగా ఓపెన్ చేసినట్టుగా కొంచెం లోపల పెట్టేసి ఇలా అన్నాం అనుకోండి, కొంచెం స్పేస్ అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కొంచెం పక్కకి చాకుని ఇలా అన్నాం అనుకోండి, చూడండి ఆ గింజలన్నీ చక్కగా వచ్చేస్తాయి. ఆ తర్వాత రాలేదు అనుకోండి, ఇన్ కేసు రాకపోతే మనం ఇత్తనాల మధ్యలో నుంచి మనం చాకు పెట్టేసి పైకి లేపేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం 2 వైపులా కూడా కొంచెం లూజ్ చేసేసాము ఆ లైన్ని. ఆ తర్వాత చాకును పంపించేసి పైకి లేపామనుకోండి, ఇలా ఈజీగా కొంచెం కూడా చెదమకుండా ఇత్తనాలు అనేది చక్కగా ఒలుచుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఒక్క లైన్ తీసిన తర్వాత ఇంకా మిగిలిన స్వీట్ కార్న్ వలటం చాలా అంటే చాలా సింపుల్ అనమాట. విత్ ఇన్ సెకండ్స్లో చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకు ఏదైనా టిప్ నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు పెద్ద హెల్ప్ అయితే అవుతుంది. తప్పకుండా చేస్తారని అనుకుంటూ ఇలాంటి మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఐడియాస్ నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్.